ఆస్వాదింతును నీ మాటల మకరందము. నిజమేనయ్యా, నీ నీడలో నేను జీవించడానికి నీవు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. దయచేసి ఎవరు మౌనంగా ఉండదండి. సిగ్గుపడద్దు, సిగ్గుపడడానికి వీలు లేదు. నువ్వు ప్రార్థిస్తే పక్కన వారు చూస్తారేమో, వారు నిన్ను వెక్కిరిస్తారేమో అని అనుకుంటున్నావేమో. నా ప్రభువు వెక్కిరించబడడు. నా ప్రభువు నిన్ను క్షేమముగా ఆయన కృపలో నిన్ను భద్రపరచబోతున్న ఈ రాత్రి. నువ్వెందుకు ఉపవాస్తున్నావో, ఎందుకు ఇక్కడికి వచ్చావో, నీ హృదయ ఆలోచన ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ రాత్రి సమాధానము కలుగు చేయబోతున్నాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఆయనతో జీవించాలి. ఆయనతో నీవు అంటు కట్టబడి ఉండాలి. ఉపవాస ప్రార్థనకు రావడం కాదు ప్రాముఖ్యం. ఇక్కడికి వచ్చిన నీవు ఎలా కట్టబడ్డావు, ఎలా దేవుడితో అట్టు కట్టబడి జీవించగలుగుతున్నావు, ఏ తీర్మానంతో ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నావు, ఏ నిర్ణయాన్ని నువ్వు తీసుకోబోతున్నావు. ఈ రాత్రి నువ్వు తీర్మానం తీసుకో. ఈ రాత్రి నా దేవుడి మీద మాట్లాడబోతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు మీ హృదయాలకు నెమ్మది కలుగజేయబోతున్నాడు. ఇదిగో అప్పు సమస్యతో వచ్చావా, కుటుంబంలో సతమతమైపోయి సమాధానం లేకొచ్చావా, నువ్వు ఎందుకు వచ్చావో అది నువ్వు పొందుకొని వెళ్ళుదువు కాక. అది నువ్వు పొందుకొని వెళ్ళుదువు కాక. నా దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. అవునయ్యా, నీ మాటల మకరందము చేత నేను ఆనందించాలి. నువ్వు నన్ను నడిపిస్తున్నందుకు చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మీయ జ్వాలల చేత నీ హృదయమును తృప్తిపరచును గాక. శ్రమలుగా అనిపించలేదే. ఒకసారి స్వరాలు తెచ్చి యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. స్వరాన్ని తెలుస్తూ పడతారా మాట? యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుధునా
చేతులు అలా పైకి తల్లల్లో ఆడిస్తూ నీవే కదా నా ఆరాధన, ఆరాధన నీకే నా ఆరాధనయ్యా యేసయ్యా. ఈ లోకములో ఉన్న వారి కంటే, ఈ లోకములో బహుబలాఢ్యుడు నా కంటికి కనిపించిన నా ముందు నడిచే గొప్ప బలాఢ్యుడు నీవే. నా ముందున్న నా శత్రువుల కోటను కోల్చగలిగిన బలాఢ్యుడు నీవే. నీ సంఘ సరిహద్దులలో నీవు ఆశీర్వదించబోతున్నావు. ఈ మాసంలో జరగబోతున్నటువంటి మీటింగ్స్ కొరకు నీవు గొప్ప వాతావరణాన్ని దయచేస్తున్నందుకు వందనాలు. ఆశీర్వాదము వెంట ఆశీర్వాదము ఈ వందనానికి రాబోయే ప్రజలకు, రాబోయే సేవకులకు కలుగును గాక. ఈ సేవకును జీవపరచు జీసస్. ఈ ఉపవాసం బలహీనత కాదు, ఇది ఒక ఉద్యమం. దేవుని చేత అభిషేకం పొందిన వాడికి ఈ ఉద్యమం కలుగును గాక. మహిమ పరిచయపడుతున్నాడు దేవుడు. ఈ రాత్రి ఆయన సంతోషిస్తా ఉన్నాడు. నీవు ఆరాధించడం ఆయన చూస్తున్నాడు. ఇదిగో ఈ నోటితో, ఈ పెదాలతో నువ్వు ఆరాధిస్తున్నావే, అది కాదు, నీ హృదయపూర్వకంగా చేస్తున్న ఈ ఆరాధన ఆయన వింటున్నాడు. అలాగే నీ హృదయంలో ఉన్న ప్రతి మూడు కూడా ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. ఈ రాత్రి విడుదల కలుగును గాక. విడుదల చెప్పబడినది. స్తోత్రం. అభిషేకించిన దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. స్తోత్రాలు చెల్లించండి. ఇదిగో ఈ రాత్రి నువ్వేమైతే అడుగుతున్నావో నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నా ప్రభు నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు. గర్భఫలము లేని వారికి గర్భఫలము తెరవబోతున్నాడు. అనారోగ్యంతో వచ్చిన వారికి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. రాత్రి ఇదిగో శాశ్వతమైన గృహము లేని వారికి నూతనమైన గృహమును దేవుడు దయచేయబోతున్నాడు. ప్రతి అప్పు సమస్యలను కొట్టాలేయబడుతున్నాడు. స్తోత్రం. కృపాసత్య సంపూర్ణుడైన దేవుడు నీకు కృపను బహుమానముగా దయచేయబోతున్నాడు. ఈ రాత్రి ఈ ఉద్యమంతో కూడిన ఆరాధన దేవుని పాదాల చెంత విడిచిపెడుతూ నా ప్రభు పలికిన ప్రతి మాట, ఆ పలకబడిన ప్రతి మాట మనలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. గ్లోరీ. జీవాధిపతి అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఈ సంఘాన్ని కాస్తున్నటువంటి కాపరి తోడుగా ఉండును గాక. ఆయన తలపెట్టి ప్రతి ఒక్క కార్యక్రమము యేసు నామములో విజయము కలుగును గాక. పట్టజాలనంత విస్తారమైన పంటను ఆయన కోయబోతున్నాడు. ఈ రాత్రి నేను చూస్తున్నాను మహిమలో. ఇదిగో ఈ ప్రాంగణమే కాదు, ఈ చుట్టుపక్కల మన సంఘాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారిని నడిపించబోతున్నాడు ఆయన. ఏ సేవకులైతే మన మీద బురద చల్లాలనుకుంటున్నారో వారికి దేవుడు బుద్ధి చెప్పబోతున్నాడు. మనం ఏం చేయబోతున్నాం? ప్రార్థన, మౌనమైన ప్రార్థన. నా దేవుడు శత్రువు చేత నల్లగొట్టబడుతున్న సరే నా దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో వారు ఏం చేస్తున్నారు వారు తెలియదు, వారిని క్షమించు అని అడుగుతాడు.
అతి క్షమాగుణం ఉన్నటువంటి దైవ సేవకుడు మీకున్నాడు. ఆ దైవ సేవకుడు దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఇదిగో ఈ ప్రాంతం అంతటికి వెలుగుగా మార్చబోతున్నాడు నీ సేవకుడిని. ఈ రోజు నుంచి నీవు నీ కొరకు కాదు ప్రార్థన చేయాల్సింది, నీ సేవకుడు కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీ సేవకుడు నీ కొరకు చేసే ప్రార్థన ఆయన వినబోతున్నాడు. నీకు ఏ సమస్య ఉన్నా, చాలా కాలం నుంచి ఒక సమస్యతో బాధపడుతున్నా, ఈరోజు దానికి తెర వేయబోతున్నాడు ఆయన. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో విజయము కలుగును గాక. యేసు నామములో కృప కలుగును గాక. మహోన్నతుడైన దేవుడు ఈ సంఘాన్ని, ఈ ఉపవాస ఉద్యమాన్ని ఆశీర్వదించి దీవించి నిండారులుగా కృపతో నింపునుగాక. హల్లెలూయా.